జై శ్రీరామ్. ఈరోజు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్నటువంటి 2025-26 శుభారంభ్ అంటే ఓపెనింగ్ సెరమనీకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆయన రామ్మోహనం. ఆయన మాటలు నేటి యువతకు సమ్మోహనం. ఆయన ఢిల్లీలో కూర్చున్న సింహాసనం, ఆయన సిక్కోలో ప్రజల విజయ శాసనం, ఆయన శాఖ విమానయానం, దేశ ప్రగతి అవుతుంది శోభాయమానం. స్ఫూర్తిదాయకమైన నరేంద్రుని మాటలు నిత్య స్మరణీయం. సుకీర్తి కలిగిన రామ్మోహనుని రాజసం మా యువ నేతలకు అనుసరణీయం. రాజకీయ ప్రస్థానంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన కింజరాపు వంశ తిలకం, రామన్నాని ముద్దుగా పిలుచుకునే ఎర్రన్న ఆశయాల ప్రతిరూపం, మన సిక్కోలు సింహం కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి నా ఆత్మీయ స్వాగతం పలుకుతూ, మనందరికీ నేటి తరానికి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారంటే ముందుగా ఎవరు అని ప్రశ్నిస్తారు. అలా కాకుండా గోల్డ్ స్పాట్ మూర్తి గారంటే, గీతం కాలేజ్ మూర్తి గారంటే, విశాఖపట్నం ఎంపీ ఎంవివిఎస్ మూర్తి గారంటే తెలియని ఆంధ్రుడు ఉండడు. అటువంటి ఒక విద్యావేత్త, దార్శనిక రాజకీయ నాయకుని వారసునిగా తాత అడుగుజాడల్లో నడుస్తూ గీతం యూనివర్సిటీ అధినేతగా, విశాఖపట్నం పార్లమెంటు సభ్యునిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ భరత్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడం వెనుక అనేక కష్ట నష్టాలు ఉంటాయి. అవమానాలు, అహర్నిశం శ్రమ దాగి ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అవకాశాలు కల్పించుకోవడం, వాటిని అందిపుచ్చుకోవడం ఇంకో ఎత్తు. అటువంటి ప్రయాణంతో పార్లమెంటులో అడుగుపెట్టిన నా సోదరుడు కలిశెట్టి అప్పలనాయుడు గారికి నా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు వేదిక ముందు కూర్చున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు, రాజకీయ నాయకులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకి, పత్రికా సోదరులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరులు గన్ని బాబ్జీ గారికి, ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా విచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. రామ్మోహన్ నాయుడు గారి పేరు చెబితే ఈరోజు దేశం మొత్తం చిరునవ్వు చిందిస్తుంటుంది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే ఎంపీగా ఎన్నికైన మన ఆంధ్రప్రదేశ్ నుంచి అతి చిన్న వయస్కుడు, 3 సార్లు ఎంపీగా ఎన్నికై ఒక విజయదుందుబి మోగిస్తూ కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రమనాయుడు గారు ప్రేమగా ఎర్రన్న అని పిలుచుకునే అంత ప్రియమైన నేత, సిక్కోలు చరిత్రలో తనకంటూ ఒక పేజీని, చెరగని చరిత్రను లిఖించుకున్న ఆ మహనీయుని వారసుడు మన రామ్మోహన్ గారు. కుటుంబ నేపథ్యం అంతా రాజకీయం అయినప్పటికీ తనకి తానుగా ప్రత్యేకమైన గుర్తింపు, తనకున్నటువంటి ప్రతిభని, తనకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించుకొని తనకు తానుగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఈరోజు దేశం యావత్తు, కేంద్ర కేబినెట్లో చూస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరువాత స్థానాన్ని ఆక్రమించినటువంటి మా యువనేత ఈ సిక్కోలు సింహానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అటువంటి నాయకులు పుట్టిన ఈ గడ్డ మీద ఇదే శ్రీకాకుళంలో ఒక మారుమూలు బంటుపల్లి గ్రామం, నడుగుదిరిపాలెం గ్రామంలో 15 ఇళ్ళున్నటువంటి
కేవలం 15 ఇల్లున్నటువంటి ఒక కుగ్రామంలో పుట్టి రైతు బిడ్డగా పుట్టి రైతుల కష్ట నష్టాలు చూసుకొని 5వ తరగతి వరకు ఇక్కడే బంటుపల్లి స్కూల్లో చదివి ఇక్కడ తర్వాత చదువులకి ఇక్కడికి రణస్థలం వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళడానికి అవకాశం లేని స్థితిలో నెల్లిమర్రలో మా పెద్దమ్మ గారి ఇంటి దగ్గర నా చదువును కొనసాగించడానికి నన్ను నా తల్లిదండ్రులు నెల్లిమర్రలో పెట్టారు 6వ తరగతి నుంచి. ఆ రోజు నా గ్రామస్తులు కాదు, నా చుట్టాలు స్నేహితులు అందరూ మా అమ్మా నాన్నని తిట్టేవారు. ఒకే ఒక్క కొడుకు, కూతుర్లు కొడుకులు మరి లేరు, ఏకైక కొడుకు, ఉన్న భూమి చాలదా, వ్యవసాయం చేసుకోవచ్చు కదా, ఆ భూమి అమ్మి చదువులు ఎందుకు, ఏం ఉద్యోగాలు వస్తాయి అని ఆ రోజు ఒక్క కొడుకుని కూడా ఇంటి దగ్గర ఉంచుకోలేకుండా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళని అవమానించేవారు. కానీ ఆ రోజు నా తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగ ఫలం ఈరోజు ఇటువంటి పెద్దల ముందు మీ ముందు నిలబడి మాట్లాడగలిగే అవకాశం కల్పించిందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నా. 6వ తరగతికి వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకున్నాను. ఐఎం కలకటాలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనిషి ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి ఇది నిదర్శనం. మనిషి చదువుకోవాలని తపన ఉంటే చాలు, తను ఎంతవరకైనా ఎదగగలడు. అదే సంకల్పంతో నేను పుట్టిన గడ్డ మీద నేను నా కోసం ఒక 25 సంవత్సరాలు దేశమంతా తిరిగి నన్ను నేను సైన్ చేసుకున్నాను. కానీ నా గడ్డ మాత్రం అలాగే ఉంది, నా ఊరు మాత్రం అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఆ ఊరు కోసం ఏదైనా చెయ్యాలనే తపన లక్షల రూపాయల పారితోషికాన్ని వదిలి నా గడ్డకి తిరిగి వచ్చి నా తల్లిని సర్పంచ్గా, నా అనుచరులను ఎంపీటీసీలుగా, నా భార్యను సర్పంచ్గా కష్ట నష్టాలకు ఒడ్డడి పోతావా లేదా ఈ గ్రామం నుంచి, లేదా సూచే చంపిమంటావా అని ఆర్డర్స్ ఇస్తే నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం చావనైనా చస్తాను కానీ ఈ గ్రామాన్ని వదలను అని ఇక్కడే భీష్మించి కూర్చున్న నాకు ఈరోజు 30,000 ఓట్లతో నన్ను శాసనసభ్యునిగా పంపించిన నా ఎచ్చెర్ల ప్రజానికానికి వేలాది కోట్ల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా ఆలోచన నేను చదువుకున్న విధంగానే నా గడ్డ మీద ఉన్న నా ఉత్తరాంధ్ర బిడ్డలందరూ చదవాలి. మన పిల్లలందరూ కూడా చాలా కష్టపడతారు, చాలా నాలెడ్జ్ ఉంది. ఇందాక తేజ చెప్పినట్టు వాళ్ళకి సరైన అవగాహన కల్పించాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వాలి. ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్లో దొరుకుతున్నటువంటి విద్య మార్కుల కోసమే కనిపిస్తుంది. అటువంటి వాటిని భిన్నంగా మనం స్కూల్ పెట్టాలి అని చెప్పి తేజ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే వాడితో స్కూల్ పెట్టించి ఆర్నిస్ను స్కూల్ కోసమే పనిచేస్తూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్కూల్లోనే వాడికి ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్ని పిల్లలతోనే. పెళ్ళైన 4 సంవత్సరాలు కూడా వాడికి స్కూల్లోనే హనీమూన్, స్కూలే వాడికి సర్వస్వం. ఈరోజు ఒక తండ్రిగా బిడ్డను పొగడకూడదు కానీ ఎన్ఈఆర్ స్కూల్ ఈరోజు ఈ విధంగా 10th క్లాస్ పిల్లలు ఫస్ట్ రిజల్ట్లోనే 97% ఉత్తరాంధ్రలోనే టాపర్గా నిలిచారంటే అది వాడి ప్రతిభ. ఈరోజు మనం విన్నాం వాడి మాటల్లో. భవిష్యత్తు మన పిల్లలది ఎలా ఉంటుందో, కంఠస్థ పెట్టే చదువులొద్దు మనకి కాన్సెప్ట్గా. నేను ఈరోజు కూడా మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపాల్స్కి, మా అకాడమిషియన్స్ అందరికీ కూడా చెప్తాను, మీరు ఏమి ఎక్స్ట్రా చెప్పొద్దు, టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అదే చెప్పండి. ఆ విధంగా చదివిస్తేనే
97% వచ్చిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా భవిష్యత్తులో నాదొక కోరిక, ఆలోచన, నా హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఈ ఒక్క స్కూలే కాదు, ఇంకా చాలా స్కూళ్ళు ఉన్నాయి, చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, IIIT విద్యా సంస్థ ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. ఏ నియోజకవర్గానికి లేనటువంటి విద్యా సౌకర్యాలు మన హెచ్ఆర్ల నియోజకవర్గానికి ఉన్నాయి. మొన్ననే మన యువ నాయకులు లోకేష్ బాబు గారితో మాట్లాడినప్పుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారితో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించి, అయ్యా మాకు అన్ని వనరులు ఉన్నాయి, మా హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషన్ హబ్గా చెయ్యాలన్నది మా ఆలోచన. దానికి మీ పూర్తి సహకారాలు కావాలి. ఇందా చెప్పారు పెద్దలు, IIT సీటు కావాలంటే కోటా వెళ్ళాలంటారు, నీట్ సీటు కావాలంటే ఢిల్లీ వెళ్ళాలంటారు. అలా కాదు, ఏ సీటు కాదు, ఎక్కడ చదువుకుంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ప్రపంచంలో ఏదైనా సాధించగలిగే సత్తా ఉండే విద్యా సంస్థగా NER విద్యా సంస్థని చెయ్యాలన్నదే నా సంకల్పం. దానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మీరు ఏ విధంగా నమ్మకంతో మీ పిల్లల్ని నాకు అప్పగించారో, ఇప్పుడు 12th క్లాస్ పూర్తయింది, వాళ్ళని సర్టిఫికెట్లు ఇచ్చి పంపించాం. నిన్న గీతం యూనివర్సిటీ పంపించాం. అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే మంచి మార్కులతో పాస్ అయ్యి స్కాలర్షిప్ కూడా అలాట్ చేశారు. అంతేకాదు, వాళ్ళు మళ్ళీ డిగ్రీ మంచి చదువులు చదవాలి. డిగ్రీ తర్వాత ఏం చేయాలి, సివిల్స్కి వెళ్ళాలా లేదా ఇంకేదైనా చదువు చదవాలా, వాళ్ళకి ఏది ఇష్టం, ఏం చేయగలరు అని వాళ్ళ పూర్తి హిస్టరీ మా దగ్గర ఉంటుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ చదువుతో సరికాదు, ఉద్యోగంతో సరికాదు, వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ కోసం ఇక్కడ మన లైబ్రరీలో వాళ్ళ చరిత్ర అంతా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది అయినా ఒక్కసారి నా వెనుకాతల నా NER విద్యా సంస్థ ఉందని ఒక్కసారి వాళ్ళు గర్వంగా చెప్పుకోగలిగి దమ్మున్న వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ NER స్కూల్దని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, తల్లిదండ్రులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు చూస్తూ, ఇప్పుడే చూశారు పిల్లల పెర్ఫార్మెన్స్, చదువులోనే కాదు ఆట పాటల్లో కూడా దమ్మంటే ఏటో ఎలా ఉంటుందో చూపించారు. అటువంటి పిల్లలను తయారు చేసే బాధ్యతగా ఈ NER విద్యా సంస్థ వెలుగొందుతుంది. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.